ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం గం గణపతయే నమ. ఐం సరస్వత్యే నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం జాతవేదసే సునవామసోమమగాది యతో నిదహాతి వేదః స నః పరుషదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टाम् दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः. ఓం దుమ్ దుర్గాయే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో 15వ తేదీన మహాశివరాత్రి మహాపర్వదినం రాబోతున్నది. కాబట్టి ఆ రోజున అందరూ కూడా మన యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి ఎటువంటి ఆపదలు విపత్తులు యుద్ధభయాలు కలగకుండా ఆ పరమేశ్వరుడు గ్రహాలన్నిటినీ కూడా నివృత్తి చేసి పాపగ్రహ బలాలని ఆయన అడ్డుకొని ఆయన యొక్క కనుసైగల్లో పనిచేసేటటువంటి గ్రహాలన్నీ కూడా ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి జీవరాశులందరికీ, ముఖ్యంగా మనలాంటి ప్రాణులందరి మీద కూడా ఎటువంటి విపత్కర పరిస్థితులు కూడా పంచభూతాల ద్వారా కలగకూడదని, ప్రకృతిలో విలయతాండవాలు కలగకుండా ఆపాలని. ఎందుకంటే మనకి దాదాపుగా కొన్ని నెలల బట్టి కూడా ఈ చతుర్గ్రహ కూటమి చాలా విశేషమైనటువంటి దోషాలని కలుగజేస్తూ విపరీతమైనటువంటి ప్రమాదాలు, యుద్ధ భయాలు, రాజకీయ నాయకుల మధ్య ఎన్నో రకాలైనటువంటి విభేదాలు, దేశాల మధ్య సరైనటువంటి ఒడంబిక లేక రకరకాలైనటువంటి సమస్యలు, ఉద్యోగరీత్యా ఎంతోమంది ఇబ్బందులు పడుట, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి, ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి మన ప్రాణుల మీద ఆ పరమేశ్వరుడు యొక్క దయ కృపాకటాక్షము కలగాలని అందరూ కూడా శివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తూ ఆయన యొక్క అర్చనని చేస్తూ చక్కగా ఆయన యొక్క నామస్మరణతో జాగరణ చేస్తూ మన యొక్క ఆరోగ్యాన్ని, ప్రపంచ లోకక్షేమాన్ని మనం కోరుకుంటూ, మరి ప్రజెంటు ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల రీత్యా అంతరిక్షంలో మకర రాశిలో ఉన్నటువంటి రవి, బుధ, శుక్ర, కుజ 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమిగా ఉంటూ ఫిబ్రవరి 3వ తేదీన మరి వ్యాపార గ్రహము, ఆరోగ్యానికి ముఖ్యమైనటువంటి గ్రహము, బుద్ధికి అట్లాగే మనం మాట్లాడే మాటకి ముఖ్యమైనటువంటి గ్రహం ఏదయ్యా అంటే బుధగ్రహము. మరి ఈ బుధగ్రహము ధనిష్టా నక్షత్రము 3వ పాదంలో ఉండి కుంభరాశిలో అడుగు పెడుతున్నాడు. అలాగే ఫిబ్రవరి 6వ తేదీన వివాహ కారకుడు, అఖండమైనటువంటి భోగభాగ్య సంపదలనిచ్చేవాడు, రత్నాలని, బంగారం యొక్క నగలని, అట్లాగే సినిమా వ్యవస్థని నిలబెట్టేటటువంటి వాడు, అందానికి, ఆకర్షణీయతకి, నేత్రాలకి, మనకి నిత్య జీవితంలో కావలసినటువంటి లక్ష్మీ ప్రాప్తికి కూడా కారకుడైనటువంటి ఈ శుక్రుడు మరి ఫిబ్రవరి 6వ తేదీన అదే ధనిష్టా నక్షత్రం 3వ పాదంలో ఉంటూ కుంభరాశిలో సంచారం ప్రారంభం చేస్తున్నాడు. మరి ఈ బుధుడు, శుక్రుడు ఇరువురు కూడా లక్ష్మీనారాయణ స్వరూపాలు, ఇరువురు కూడా జాతకరీత్యా మిత్రులు, అంటే ఫ్రెండ్స్. మరి వీరిరువురు కూడా తన యొక్క మిత్రక్షేత్రమైనటువంటి కుంభరాశిలో అడుగు పెడుతున్నారు. కానీ ఆ కుంభరాశిలో కొన్ని నెలలుగా సంచరిస్తున్నటువంటి సొంత నక్షత్రం శతభిషా నక్షత్రంలో ఉంటూ పాపగ్రహమైనటువంటి ఎన్నో అపోహలని, ఎన్నో ఇబ్బందులని, భయాలని, మోసపూరితమైనటువంటి చర్యలను చేసేటటువంటి రాహువు ఛాయాగ్రహము ఆ యొక్క కుంభరాశిలోనే సంచరిస్తోంది. మరి ఆ రాహుగ్రహము యొక్క క్షేత్రంలో, శని యొక్క క్షేత్రంలో ఈ యొక్క బుధుడు, శుక్రుడు ఈ 2 గ్రహాలు కూడా సంచరించటం కొన్ని ఇబ్బందుల్ని కలుగజేసేటటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తుంది. ముఖ్యంగా నరాల మీద ఆరోగ్యపరంగా చూస్తే కనుక నరాలు
బుధుడు రాహుతో కలవడం ద్వారా నరాలు వీక్నెస్లు, అట్లాగే నత్తి ప్రబలటము, మాట్లాడే మాట యందు అపశృతులు కలగటము, బుద్ధి హీనత్వము, బుద్ధి మాంద్యతనము, మర్చిపోవటము, అలాగే వారికి ఉన్నటువంటి జ్ఞాన విద్య నశించటము, వారికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలకి భంగము వాటిల్లే పరిస్థితి. ముఖ్యంగా వ్యాపార గ్రహం బుధుడు కాబట్టి వ్యాపారంలో ఎన్నో రకాల మోసాలు చేసేవారు ఉంటారు, వ్యాపారంలో మోసపోయేవారు ఉంటారు. అవసరం లేనటువంటి ఎన్నో రకాల పోస్టర్స్ కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి వార్తా పత్రికల ద్వారా కానీ, మీడియాల ద్వారా కానీ, యూట్యూబుల ద్వారా కానీ మరి ఈ యొక్క బుధుడు రాహు కలిసి ఉండటం వలన ఎన్నో రకాలైనటువంటి అంటే చూసే వాళ్ళకి, వాటిని అనుసరించే వాళ్ళకి దోషప్రదమైనటువంటి కాలము. మోసం ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసేవాళ్ళు ఎక్కువ అవుతారు. అట్లాగే ఆ మీడియాలో లేనివి ఉన్నట్టుగా ఆ పోకడలు సృష్టించి జనాన్ని మభ్యపెట్టి ధనాన్ని అపహరించే వాళ్ళు ఎక్కువ అవుతారు. అలాగే ముఖ్యంగా ఈ యొక్క బుధుడు రాహుతో కలవటం ద్వారా ఎవరైతే సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు, రచయిత్రులు, కంటెంట్ రైటర్సు, టైప్ రైటింగ్ చేసేటటువంటి వాళ్ళు, అంటే సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి వారు, శిల్పకళా నైపుణ్యము కలిగినటువంటి వారు, వీరందరి పరంగా ఎక్కడో అక్కడ వారికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక శుక్రుడు, ఈయన అందానికి ఆకర్షణకి ముఖ్య కారకుడు, ప్లస్ నేత్రాలు సరిగ్గా పనిచేయాలంటే నేత్రకారకుడు ఈయనే. నేత్రాలకి దోషం తగలాలన్నా ఇప్పుడు సరైన సమయం ఇది. ఎందుకంటే శుక్రరాహులు కలవడం ద్వారా నేత్ర దోషాలు ప్రబలుతాయి, రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లాగే భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి ఉండాలంటే శుక్రుడు చక్కగా ఉండాలి. ఆయన పాపగ్రహమైన రాహుతో కలిసి ఉండేసరికి స్త్రీపరమైనటువంటి సమస్యలు కుటుంబంలో చాలా ఎదురవుతాయి. అంటే భార్యపరంగా భర్తకి కావచ్చు, భర్తకు ఉన్నటువంటి ఇల్లీగల్ కలెక్షన్స్ కావచ్చు, భార్యకు ఉన్నటువంటి ఇల్లీగల్ కనెక్షన్స్ కావచ్చు. అంటే కొంతమంది జాతకాలలో ఎక్కడైనా గనక ఈ బుధ శుక్రుడు చెడిపోయినా, రాహువు చెడ్డవాడైనా, మరి ఆయన ఇచ్చే భావాలు చెడుగా ఉన్నా కంపల్సరీ వీరికి ఎన్నో రకాలైనటువంటి వారి యొక్క జన్మరాశులు బట్టి, నక్షత్రాలను బట్టి సమస్యలు ఉద్భవిస్తాయి. మిథున రాశి, మిథున రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో 3వ తేదీన బుధుడు నవమ స్థానమైనటువంటి కుంభరాశిలో రాహుతో కలిసి ప్రయాణము. అట్లాగే ఈయన మిథున రాశ్యాధిపతి అయి, చతుర్థ స్థానాధిపతి అయి నవమంలో ఉండటం. అలాగే శుక్రుడు, ఈయన ఈ మిథున రాశి వారికి పంచమ వ్యయాధిపతి అయి 9లో ఉండటం. అది రాహుతో కలిసి ఉండటం. శనిక్షేత్రం అవటం, ఇక్కడ రాహు యొక్క బలం చాలా అధికంగా ఉండటం. వీరికి ఎంత చదివినా తృప్తి ఉండదు. ఇంకా ఏదో చదవాలి, ఇంకా ఏదో కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి అనేటటువంటి తాపత్రయం వలన నరాల యొక్క వీక్నెస్ రావడానికి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే రాహు అనేవాడు మీ యొక్క బుర్రని ఇంకా ఏదో ఎక్కడికో తీసుకెళ్లాలని మిమ్మల్ని ప్రలోభ పెడుతూ ఉంటాడు. అంటే అయిన వాళ్ళు మిమ్మల్ని అవమానించటము, లేకపోతే విద్యాలయాలలో చదువుకునేటప్పుడు ఆ యొక్క ప్రొఫెసర్సో లెక్చరర్సో నీకు చదవటం రాదు, నీకు రాయటం రాదు, నువ్వు ఒట్టి మందబుద్ధి గలవాడివి, నీకు అసలు నువ్వు ఏదనుకున్నా సాధించలేవు, ఇలాంటి మాటల వలన వీరికి ఫోర్స్ పెరుగుతుంది. అంటే బుద్ధి కొంతవరకే సమతుల్యంగా చదువుని కానీ, ఆకర్షణ కానీ ఏదైనా చేయగలుగుతుంది. కానీ ఇక్కడ వ్యవహారం అట్లా ఉండదు. ఇంకా ఉన్నతమైనటువంటి చదువు చదవాలి, ఎట్లయినా సరే విదేశాల్లో చదవాలి అనేటటువంటి తాపత్రయంతో ఉన్నటువంటి నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవడానికి ఇంకా ప్రయత్నం చేస్తారు, సంకల్పించుకుంటారు. కానీ అది కొంత అనివార్యమైనటువంటి పరిస్థితిని కలుగజేస్తుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు, అంటే కొంతమంది విద్యాలయాలు నడుపుతూ ఉంటారు, చిన్న చిన్న ప్రైవేటు ట్యూషన్స్ కానీ, లేకపోతే వ్యాపారానికి సంబంధించినటువంటి చిన్న చిన్న, అంటే రియల్ ఎస్టేట్ అంటే అక్కడ స్థలం ఉంది, లేకపోతే ఇక్కడ ఇల్లు ఉంది అనేటటువంటి వ్యాపార స్థలాలు చూపించటము, ఇళ్ల స్థలాలు చూపించటము, దానికి సంబంధించినటువంటి బ్రోకరైజ్డ్ వ్యవహారాలు నడిపించేటటువంటి మధ్యవర్తులు, వారికి కూడా కొంత వెసులుబాటు తప్పే అవకాశం ఉంటుంది. వారికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు తగ్గే అవకాశం ఉంటుంది. అంటే వారికి ఎవరో చెప్తారు, మా స్థలం ఉంది, మా ఇల్లు ఉంది, అమ్మి పెట్టమని ఎప్పుడో చెప్తారు.
వీళ్ళకి క్యాండిడేట్ దొరికేసరికి వారిని తీసుకొని డైరెక్ట్గా వెళ్ళేసరికి లేదండి మేము వేరే వాళ్ళకి ఇచ్చేసాము అనేటటువంటి మాట చెప్తారు. చెప్పంగానే ఒక్కసారి ఈ తీసుకువెళ్ళిన వాళ్ళు ఇతన్ని రకరకాల మాటలు అంటారు. ఏమయ్యా మాత్రం తెలుసుకోలేవా, నీకు తెలియదా ముందు? లేదండి నేను ఎప్పుడో తెలుసుకున్నాను, ఉందేమో అనుకున్నాను. అట్లా వీరికి ఉన్నటువంటి కొంచెం కీర్తి పరపతి అవతల వ్యక్తుల నుంచి తగ్గించే ప్రయత్నం జరుగుతుంది రాహు యొక్క ప్రమేయంతో. అట్లాగే విద్యపరంగా స్కూల్స్కి అంటే ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు కలగటము, తల్లి యొక్క సపోర్ట్ లేకపోవటము, తండ్రితో కాస్త మాట విభేదాలు కలగటము, అంటే విద్యరీత్యా కావచ్చు, లేకపోతే ప్రయాణాల రీత్యా దూర ప్రయాణాలు చేయాలనేటటువంటి ఆకాంక్ష పెరగటము, అక్కడ ఏదో ఉంది అని ఫ్రెండ్స్తో కలిసి ప్రయాణాలకు వెళ్ళటము, ఆ ప్రయాణ సందర్భాలలో కొన్ని వికటింపు చర్యలు జరగటము, దాని ద్వారా కొంచెం కోర్టుల దాకా వెళ్ళేటటువంటి పరిస్థితి కలగటము, ప్రయాణాలలో సమస్యలు. అట్లాగే కొంతమంది ప్రేమికులు ఉంటారు, ప్రేమించుకున్నటువంటి జంట. ఈ మిథున రాశి వారికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, స్త్రీ పురుషుల్లో, వారు లాంగ్ డ్రైవ్స్ పెట్టుకోవాలనే ఒక కోరిక, అభీష్టం కలుగుతుంది. చదువుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, లేకపోతే సినిమా రంగంలో ఉండేటటువంటి వాళ్ళైనా కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, లేకపోతే లైట్ బాయ్స్ కావచ్చు, లేకపోతే ఎవరైతే సినిమా రంగానికి సంబంధించి కంటెంట్స్ రాసేవాళ్ళు ఉంటారో వాళ్ళైనా కావచ్చు, ఎవరైనా సరే, అంటే సినిమా రంగానికి సంబంధించి, వ్యాపార రంగానికి సంబంధించి, విద్యా రంగానికి సంబంధించిన ఎవరైనా సరే ప్రేమించుకునేటటువంటి జంట ఉంటే కనుక వాళ్ళు లాంగ్ డ్రైవ్స్ వెళ్ళడానికి సుముఖత చూపిస్తారు. కానీ వాళ్ళకి అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి సమస్యల్ని కొని తెచ్చిపెడుతోంది, కుటుంబంలో విభేదాలను సృష్టిస్తుంది. వారి యొక్క నాగరికత, వారిలో ఉన్నటువంటి మనో వికాసమైనటువంటి శక్తి తగ్గించేటటువంటి ప్రయత్నము జరుగుతుంది మాటల రూపకంగా. అట్లాగే వీరికి ఉన్నటువంటి సంభాషణ చాతుర్యము కూడా ఒక్కోసారి స్వలాభం కోసం, వారికి ఎవరో సహాయం చేయాలనేటటువంటి తాపత్రయంతో ఉన్న మాటలు లేని మాటలు కలిపి చెప్పేటటువంటి పరిస్థితి కూడా మిథున రాశి వారిలో కలిగే అవకాశం ఉంటుంది. సంతృప్తి దొరికినట్టుగా నటిస్తారు, కానీ సంతృప్తి దొరకదు. అట్లాగే ప్రేమికుల్లో ఒకరికొకరు అబద్ధాల పరమైనటువంటి మాటలు చెప్పుకోవటము, దాని ద్వారా ఏదో సాధించామనేటటువంటి ఆత్మ సంతృప్తి పొందటము, ఇలాన్నీ కూడా ప్రయాణాలలో జరుగుతూ ఉంటాయి. లేనిపోని సమస్యలు కూడా ప్రయాణాలలో కలగటానికి అవకాశం ఉంటుంది. కొంత వీరికి, ఈ మిథున రాశి వారికి దేవతా పూజల యందు కొంత శక్తి తగ్గే అవకాశం ఉంటుంది. దేవుడు లేడు, ఎవరూ లేరు, నేనే దేవుణ్ణి, పూజ చేయబోతే ఏం జరుగుతుంది, పూజ చేయకపోతే చదివిన వాళ్ళు లేరా, ఉద్యోగాలు చేసిన వాళ్ళు లేరా, ఇలాంటి మాటలు ఇళ్లల్లో పిల్లలకి, చదువుకునే విద్యార్థులకి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఆ రాహువు నెత్తి మీద కూర్చుంటే అలాగే మాట్లాడే అవకాశం, ధోరణి ఉంటుంది. విద్యలో వెనకబడే అవకాశం ఉంటుంది, చదువుకోవాలని ఉంటుంది, కానీ అక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి ఇంకా వేరే గ్రహాలు వచ్చినప్పుడు ఇంకా రెబల్ సిస్టమ్ అనేది ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే ట్రావెలింగ్ బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, అంటే తీర్థయాత్రలకి ఆ ఊరు ఈ ఊరు తీసుకెళ్లేటటువంటి, అంటే విమానాల్లో తీసుకువెళ్లే వాళ్ళు ఉంటారు, దూర ప్రాంతాలకి తీసుకువెళ్లే వాళ్ళు, లేదా రైలు మార్గం ద్వారా కానీ, లేకపోతే సొంత వెహికల్ వీళ్ళకుంటే బస్సుల ద్వారా కానీ తీసుకువెళ్లే వాళ్ళు ఉంటారు. ఆ తీర్థయాత్రలకు తీసుకెళ్లేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. గ్రహస్థితి బాలేదు కాబట్టి కాస్త దైవనామస్మరణతో కూడినటువంటి పాటలను పెట్టుకోవటము, కాస్త దైవనామస్మరణ మధ్య మధ్యలో చేస్తూ ప్రయాణాన్ని చేయటం చాలా విశేషమైనటువంటి పరిస్థితి. ఎక్కువగా విష్ణు సహస్రనామము, లేకపోతే కనకదార స్తోత్రము ఇలాంటివి చదువుకుంటూ, లేకపోతే విష్ణు సహస్రనామాన్ని ఏదైనా ఊరు ప్రయాణం చేసేటప్పుడు చక్కగా వినో, లేకపోతే ఆ బస్సులోనో కారులోనో పెట్టుకొని అది వింటూ ప్రయాణం చేయడం ద్వారా మీకు కలిగేటటువంటి కొన్ని ఆకస్మిక ప్రమాదాల నుంచి తప్పించుకునేటటువంటి పరిస్థితులు కలుగుతాయి. అట్లాగే ఏదైనా ఒక గృహాన్ని అమ్మేటటువంటి ప్రయత్నంలో కూడా మీకు మోసాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దాంట్లో కొంతమందికి అయితే కనుక మిథున రాశి వారికి తండ్రి యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి మిథున రాశి వారికి సంతానపరమైనటువంటి లోపాలు, దోషాలు వీరికి కాస్త అసంతృప్తిని కలుగజేసేటటువంటి పరిస్థితి కలుగుతుంది. అంటే సంతానం కలుగుతుంది అని ఎన్నో ఆశలు, కోరికలతో ఉన్న వాళ్ళకి కొంత అది వారి యొక్క నెగ్లిజెన్సీ వలన, లేకపోతే వారికి ఉన్నటువంటి ధన సంపాదన మీద, ఉద్యోగాలకు పరిగెత్తుతూ ఉండటము, ఇలాంటి వాటి మీద వలన కూడా వారికి కొంత సంతానం మీద ఎఫెక్షన్స్ పడే అవకాశం ఉంటుంది. వారు మాట వినకపోవడం అలాంటివి.
అట్లాగే కొంతమందికి ఉద్యోగాలు చేస్తూ చేస్తూ కూడా ఊడిపోవటము, ఉద్యోగాలు లేక ఆర్థికంగా అప్పులు పాలవ్వటము, ఇలాంటి వ్యవహారాలు, ఉన్నటువంటి వెహికల్స్ని అమ్ముకోవటము, అక్కడ కూడా కొన్ని తారుమారయ్యి ఆ, వస్తాయనుకున్న డబ్బులు రాక మరలా వేరే చోట అప్పు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి కలగటము, అట్లాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కొంత క్షీణించటము, ఏదో చేస్తారనుకుంటే వాళ్ళు చేయకుండా హ్యాండ్ ఇవ్వటము, ఇలాంటివి కూడా మిథున రాశి వారికి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అట్లాగే సంతాన విషయంలో కొంచెం నేర్పుగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మీ యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం నరాలకు సంబంధించి మోకాళ్ళ కింద భాగంలో కానివ్వండి, లేకపోతే సయాటిగా సంబంధించినటువంటి సమస్యలు కానీ, మూత్ర సంబంధిత దోషాలు కానీ ఇలాంటివి కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ఆరోగ్యాన్ని గమనించుకుంటూ ఉండండి మిథున రాశి వారు. అట్లాగే నేత్ర దృష్టి మీద కూడా జాగ్రత్తలు వహించండి. తండ్రితో మాట్లాడేటప్పుడు వైవిధ్యకరంగా ఆలోచిస్తూ ఎలా మాట్లాడితే తండ్రి వీరికి ఆకర్షితులవుతాడో, ఎలా మాట్లాడితే తండ్రి సంతృప్తి పడి వీరికి కావాల్సిన విద్య కానీ, వీరికి కావాల్సినటువంటి వెహికల్ కానీ, వీరికి ఏదైనా గృహం కొనాలనే తాపత్రయం ఉన్నా వీరు మాట్లాడేటప్పుడు తండ్రితో చర్చించండి. తండ్రి యొక్క ఆశీస్సుల ద్వారా చాలా జాగ్రత్తగా మూమెంట్స్ చేస్తే మీరు అనుకున్నటువంటి సిద్ధి కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీరు తప్పకుండా మిథున రాశి వారు వ్యాపారస్తులైతే కనుక తప్పకుండా వ్యాపార యంత్రాన్ని ధరించండి. అట్లాగే లక్ష్మీ కుబేర యాగము కానీ, లక్ష్మీ నరసింహస్వామి హోమాన్ని కానీ చేయించుకునే ప్రయత్నం తప్పకుండా మీరు చేయాలి. ఓం దుమ్ దుర్గాయే నమో నమః.